మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. ఇది చింతించవలసిన సమయం దేవి. ఆ భార్గవ శుక్రాచార్యుడు ప్రతి మృత అసురుణ్ణి సంజీవుని విద్యతో బ్రతికిస్తూ ఉంటే అసురుల నాశనం ఎప్పటికీ జరగదు, ఎప్పటికీ జరగదు. అమృతం తాక్కుండానే వాళ్ళు అమరులయ్యారు. మాకేమనిపిస్తోందంటే మాత, భార్గవ శుక్రాచార్యులకు ఆయన కోరిన వరాన్ని ప్రసాదించి విధాత మా పట్ల ఘోర అన్యాయం చేశారని. ఇలాగే కొనసాగితే త్రిలోకాలను అసురులే పరిపాలిస్తారు. మా దేవతల కోసం నూతన నివాస స్థానాన్ని వెతుక్కోవాల్సి వస్తుంది. దేవేంద్ర, నీ భయం అకారణమైనది కాదు. కానీ సృష్టి నియమాన్ని ఎవ్వరూ మార్చలేరు. అసురులైనా దేవతలైనా ఎవరు తపస్సు చేసినా ఆ ఫలాన్ని సంపూర్ణంగా పొందుతారు. అందువల్ల ఆ నియమానుసారంగా జన్మనెత్తినవారు మృత్యుదేవత ఒడిని చేరక తప్పదు. కాని భార్గవ శుక్రాచార్యుడు అసురులను మరణించనివ్వకపోతే? నియమాన్ని ఉల్లంఘించే శక్తి ఎవరి వద్ద లేదు దేవేంద్ర. శుక్రాచార్యుని వద్ద కేవలం విద్యే ఉంది. విద్య ఎన్నడూ సమాప్తం కాదు మాత. నిస్సందేహంగా విద్య సమాప్తం అవదు, కానీ నిష్ఫలమవ్వచ్చుగా. అదేవిధంగా తపోబలాన్ని దుర్వినియోగపరచడం జరిగితే ఆ తపో నిష్ఫలమవుతుంది. దేవేంద్ర, ప్రభువు లీలలు ప్రభువుకే తెలుస్తాయి. నేనొకటి మాత్రం చెప్పగలను. బలిమహారాజుకి పునరుజ్జీవనాన్ని శుక్రాచార్యుడు కాదు, స్వయంగా ప్రభువే ప్రసాదించాడు. అవశ్యం ఒక మహోన్నతమైన కార్యసాధనలో శేషం ఉండుంటుంది. అది కేవలం బలిమూలంగానే పూర్తి కావలసుంటుంది. బలి మహారాజుకి, బలి మహారాజుకి, రాజుకి. సభాసదులు, అసురలోకవాసుల తరఫున గురుశ్రేష్ఠులు శుక్రాచార్యులు వారి చరణాల చెంత శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు తమ అమూల్యమైన విద్యతో మన మహారాజుల వారికి ప్రాణదానం చేసి మన అసురజాతిని ఉద్ధరించారు. గురుశ్రేష్ఠులు శుక్రాచార్యుల వారికి, శుక్రాచార్యుల వారికి, శుక్రాచార్యుల వారికి. మహారాజా, భార్గవ శుక్రాచార్యుడనైన నేను నిన్న అసురజాతిలో అందరికంటే ఉత్తముడిగా, అందరికంటే అధిక శక్తిశాలిగా, ముల్లోక విజేతైన రాజు రూపంలో చూడాలనుకుంటున్నాను. దానికోసం నా కోరిక స్వర్గలోకంపై విజయం సాధించాలనే నీ బలమైన కోరిక అతి త్వరలో పూర్తి కావాలి. గురుదేవ, తమ ఆశీర్వాదం తోడుగా ఉంటే ఇక మీదట సమస్త సృష్టిపైన అసురజాతి ఆధిపత్యం ఉంటుంది. నేను సమస్త దేవతలను వారు వారి లోకమును వీడిపోవునట్లుగా వివశుల్ని చేస్తాను. దానికోసం శక్తుల్ని సంపాదించాల్సి ఉంటుంది. శక్తుల్ని భృగువంశ బ్రాహ్మణుడనైన నేను మహాభిషేక పద్ధతిలో అభిషేకం చేసి నీ చేత విశ్వజిత్ యజ్ఞం చేయిస్తాను. గంగా, నీ ఒకత్తివి మాత్రమే జీవనదాతవు కాదు, నేను కూడా జీవనదాతనయ్యా. నేను కూడా ఇక మీద నేనుండగా ఈ అసురలోకంలో ఎవ్వరూ మృత్యువాత పడజాలరు. బలిమహారాజులకు ప్రాణదానం చేసి నేను నా సామర్థ్యాన్ని నిరూపించుకున్నాను. ఇప్పుడు అనవా అనవా వత్స, నేను ప్రసన్నురాలను. నాకు తెలుసు తెలుసు నువ్వు మహా తపస్వివే కాకుండా మహాజ్ఞానివి కూడా. ఈ విధంగా చనిపోయిన వారందరికీ నువ్వు ప్రాణదానం చేస్తూ ఉంటే సృష్టి అనే త్రాసు ఒక పక్కకి వంగిపోదా? సృష్టి సమతుల్యం దెబ్బతినదా? పోనీ సృష్టి సమతుల్యత. నాకు కావలసింది అసురుల ప్రాబల్యం. ఎలాంటి ప్రాబల్యం అంటే ఈ సృష్టి అంతా వారి ఆధిపత్యంలోనే ఉండాలి. ఎప్పుడు వారి ఆధిపత్యమే ఉండాలి. దేవేంద్ర, ఈ విశ్వజిత్తు యజ్ఞం పూర్తి అయితే బలి అజేయుడవుతాడు. మనం బలిశక్తిని ఎదిరించలేం.
ఈ యజ్ఞాన్ని ధ్వంసం చెయ్యాలి. అలాగే నేనిప్పుడే యజ్ఞాన్ని ధ్వంసం చేస్తాను. అవశ్యం భార్గవ శుక్రాచార్యుడు తన తపోబలంతో యాగశాల చుట్టూ రక్షణ కవచాన్ని నిర్మించి ఉంటాడు. అందుకే యజ్ఞం సురక్షితంగా సాగుతోంది. అసురశ్రేష్ఠ, ఆ రథాన్ని చూశావా? అది నీ ఇచ్ఛానుసారంగా ఏ లోకంలోనైనా సంచరిస్తుంది. ఈ రథంపై నీ సమస్త సైన్యాన్ని తీసుకెళ్లగలవు. ఈ రథాన్ని ఎవ్వరూ భేదించలేరు. ఏ రథము కూడా ఈ రథాన్ని అధిగమించి వెళ్ళలేదు. అశ్వరాజా, ఈ ధ్వజంపై సింహపు చిహ్నాన్ని చూశావా? చూశాను. అవసరమైనప్పుడు ఈ ధ్వజం నుండి సింహం బయటికి వచ్చి నీ శత్రువుల్ని సంహరించగలదు. అనుపమ బలశాలి బలి. ఇది సాధారణ ధనస్సు కాదు. సాధారణ సైనికుడు దీని టంకారానికి మూర్ఛితుడవుతాడు. దీని నారిని సంధించడం శతాశ్వాలను ఏకకాలంలో కళ్ళెంతో అదుపు చేయడంతో సమానం. ఇది అక్షయతూణీరం. సకల దివ్యాస్త్రాలు ఇందులో ఉంటాయి. వేసిన కొలది బాణాలు వస్తూనే ఉంటాయి. ఎన్నడూ క్షయం కాదు. ఎలాంటి కవచం అంటే ఎవరు ఎటువంటి అస్త్రశస్త్రాల్ని ప్రయోగించినా ఛేదించలేవు. ఈ సర్వజిత్ శంఖాన్ని నేను నీ కానుకగా ఇస్తున్నాను. బలి మహారాజా, దీని నాదమే నీ విజయ సూచిక.